హాయ్ గాయ్స్, ఈరోజు నేను ఇంట్లోనే హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ చేశాను పిల్లల కోసం. ఇన్ కేస్ మీకు నచ్చితే ట్రై చేయండి. దానికి కావాల్సింది విప్ క్రీమ్, మిల్క్ మేడ్ అండ్ చాకో చిప్స్, వెనిలా ఎసెన్సెస్ అండి. యాక్చువల్లీ నేను అవి వచ్చేసి రిలయన్స్లో తీసుకున్నాను. నాకు అవన్నీ వచ్చేసి ఒక 500 వర్త్ అయ్యాయి. అండ్ అవి ఏంటంటే ఆ విప్ క్రీమ్ని బాగా విప్ చేసుకోవాలి, బీట్ చేసుకోవాలి. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా, అలా వచ్చేలాగా మనం ఇలా పైకి లాగితే అలా నుంచునే కన్సిస్టెన్సీ రావాలి. దాని తర్వాత మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవాలి. అంటే మన షుగర్ మనం ఎంత తింటామో అంత టేస్ట్ చూసుకుని యాడ్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ నేను దాంతోపాటు కోకో పౌడర్ కూడా వేసాను. ఆ కోకో పౌడర్ వేయడం వల్ల ఏంటంటే ఐస్ క్రీమ్ ఫ్లేవర్, చాక్లెట్ ఫ్లేవర్ వస్తుందన్న ఇదిగా వేసాను. నేను ఈ రెసిపీ వచ్చేసి నేను యూట్యూబ్లోనే చూశాను. అండ్ ఇది నేను ఇంకా బాగా విప్ చేయడం, కలపడం స్టార్ట్ చేశాను. కొంచెం థిక్ కన్సిస్టెంటీ వచ్చే వరకు, అంటే ఐస్ క్రీమ్ లాగా మనం డీప్లో పెట్టినా కొంచెం ఐస్ క్రీమ్ లాగా గట్టిగా అవ్వాలని చెప్పేసి నేను చాలా ఒక 25 మినిట్స్ వరకు తిప్పుతూనే ఉన్నాను ఆ కన్సిస్టెన్సీ రావడానికి. సో దాని తర్వాత నేను మధ్య మధ్యలో కొంచెం డార్క్ చాక్లెట్వి చిప్స్ యాడ్ చేశాను. కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఐస్ క్రీమ్ తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతా చాలా బాగుంటుందని చెప్పేసి టేస్ట్ నేను అవి యాడ్ చేశాను. యాక్చువల్లీ నేను చూసిన యూట్యూబ్ ఛానల్లో ఇలా చిప్స్ ఏమి యాడ్ చేయలేదు, వాళ్ళు నార్మల్గా చేశారు. వాళ్ళు ఓరియో బిస్కెట్స్ అవి యాడ్ చేశారు. కానీ నేను ఇలా మా ఇంట్లో ఉన్నాయి చాకో చిప్స్, సో నేను ఇంక ఇవి యాడ్ చేశాను. దీని తర్వాత ఇంక దీంట్లో ఒక కవర్ పెట్టేసి దాన్ని డీప్లో పెట్టేశాను. 1 డే అంతా పెట్టేశాను డీప్లో, కొంచెం గట్టిగా అవ్వడానికి. ఎందుకంటే నా దగ్గర ఐస్ క్రీమ్ మోల్డ్స్ లేవు, నేను ఇంకా ఆ గిన్నెలో అలానే పెట్టేశాను. సో దానివల్ల ఆ గిన్నె నేను మీకు చూపిస్తున్నాను. అండ్ ఇంకా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే తీసాను. మా పిల్లలు అయితే ఆతృత ఆగలేకపోయారు. 2 డేస్ దాని గురించి గోల, లేదంటే రోజు బయట వచ్చేవి రోజు అడుగుతూ ఉంటారు. అవి క్వాలిటీ కూడా బాగోవు. నేను యూట్యూబ్లో చూసి ఇంకా ట్రై చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. నేను చెప్పినట్టు ఒక్కసారి చేసి చూడండి, మీరే నాకు కామెంట్ చేసి చెప్తారు చాలా బాగుందని. మీకు ఇన్ కేస్ ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను పెడతాను. అలానే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.